ఏపీ అంటే అమరావతి పోలవరం అని అన్నారు సీఎం చంద్రబాబు. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలు పెడితే అలాంటి రాజధానిని వైసీపీ అతలాకుతలం చేసిందని ఆరోపించారు. అమరావతి పోలవరం ఏ ఒక్కరి సొత్తు కాదని ఇవి ప్రజల సంపద అని తెలిపారు. పోలవరాన్ని వైసీపీ గోదావరిలో కలిపేసిందని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికి ఒక చిరునామా, ఒక ప్రజా రాజధానిగా 5 కోట్ల ప్రజానీకానికి ఒక దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, ఇక్కడ పని చేసుకోగలుగుతారని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఈరోజు పోలవరం గాని అమరావతి గాని వ్యక్తిగత సంపద కాదు. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాట ఆడారు. 10 సంవత్సరాల తర్వాత మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి, దుస్థితిలో మనం నెట్టేసే పరిస్థితికి వచ్చారు. డబ్బులు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు కూడా ఇక్కడుండే రైతాంగం యొక్క స్ఫూర్తిని మీరు చూస్తే దగ్గర రైతులు ఇచ్చిన భూమే కాకుండా ఇక్కడుండే గవర్నమెంట్ భూములు అన్ని కలుపుకుంటే 55,000 ఎకరాలు సేకరించింది ఆనాటి ప్రభుత్వం. రౌడీజం చేయడం, అందరినీ బెదిరించడం, అడ్డం వస్తే కొట్టడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం అన్నీ జరిగాయి. అవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఎవ్వడి ఆటలు ఎక్కడ జరగనీయం. అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప ఇష్టానుసారంగా మేమేం చేసినా జరుగుతుంది. రౌడీజం చేస్తాం, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగనీయకుండా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ, అమరావతి ఉద్యమం 1631 రోజులు, 1+6+3+1 11 అన్ని అంకులు కలిపితే జగన్కు వచ్చిన సీట్లు 11. అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్టు, ఇది దేవుడి స్క్రిప్టు.